హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రాపర్టీ సైట్స్ క్యాపిటల్ డైరెక్టర్ శరత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రియల్ ఎస్టేట్లో డిటిసిపి వెంచర్ వేయాలన్నా లేదంటే ఫ్లాట్ కొనాలన్నా కానీ ప్లాట్స్ కొనాలన్నా కానీ డిటిసిపి అప్రూవల్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతారు. ఏంటి సార్ అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది బేసికలీ డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఫర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఓకే, ఇదేంటిదంటే దిట్ ఈస్ కన్సర్న్ గవర్నమెంట్ బాడీలో ఏంటంటే దిస్ ఈస్ కంప్లీట్లీ టౌన్ ప్లానింగ్, టౌన్ డెవలప్మెంట్. డిటిసిపి అనగానే సిటీ అవతల, సిటీలో ఉన్నదంతా హెచ్ఎండిఏ లిమిట్స్ అంటారు. ఫస్ట్ దాన్ని హెచ్ఎండిఏ లిమిట్స్ ఎండ్ అయిన తర్వాత అది డిటిసిపి లిమిట్స్లోకి వస్తుంది. ఓకే, అది డిటిసిపి లిమిట్స్ అంటే ఏంటిది, అక్కడ లోకల్లో ఏదైతే డెవలప్మెంట్, టౌన్ ప్లానింగ్ అసోసియేషన్, ఇదంతా ఇట్ ఈస్ వన్ బాడీ. ఓకే, ఇప్పుడు ఈ ప్లాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ పటాన్చేరు ఇట్స్ అవతలంతా, ఓకే, దట్స్ అండ్ నెంబర్ కమ్స్ అండర్ ద డిటిసిపి. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సార్, డిటిసిపి పర్మిషన్స్ ఉన్న లేఅవుట్స్కి లేని వాటికి తేడా ఏంటి? గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటిసిపి అనేది ఇట్స్ అండర్, మీకు ముందే చెప్పినట్టు ఇట్స్ అ గవర్నమెంట్ బాడీ డెవలప్మెంట్. ఓకే, దీంట్లో డిటిసిపి అండ్ నార్మల్ ప్లాట్ వెంచర్కి చాలా తేడా ఉంటుంది. ఓకే, ఎనీ వెంచర్ మనం ఎవరైనా స్టార్ట్ చేయాలన్నా ఇట్ షుడ్ బి డిటిసిపి అప్రూవ్డ్ ఉండాలి. డిటిసిపి అప్రూవల్, కొంతమంది ఆ అప్రూవల్ లేకుండా ప్రీ లాంచ్లో అమ్మేస్తుంటారు. ఓకే, అలాంటి అప్రూవల్ లాంటి దాంట్లో ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎమ్యూనిటీస్ కానీ అలాంటివి ఉండవు. ఓకే, అదే డిటిసిపి దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ కంప్లీట్గా దాని డాక్యుమెంటేషన్ అంతా చూస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ డిటిసిపి అంటే మా మీనింగ్ ఏంటి, దాంట్లో ఉన్న రోడ్స్, ఓకే, మనం ఏదైతే కమిట్ చేస్తామో రోడ్స్ దాంట్లో, ఓకే, దాంట్లో పార్క్స్ అంటాము, ఓకే, డెవలప్మెంట్ ఇన్ దిస్ లైటింగ్ అంటాము, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటాము, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డిటిసిపి. అవి ఉన్న డిటిసిపి లేఅవుట్లో ఇవన్నీ ఉంటాయి. నాన్ డిటిసిపి ఏదైతే మనం అనుకుంటున్నామో మనం మాట్లాడుతున్నారు, అది దాంట్లో ఏం ఉండవు. ఇవన్నీ జస్ట్ ఏదో వెంచర్ ఏదో వేసామా అమ్మేసామా అన్నట్టు ఉంటుంది, కానీ అవన్నీ ఫేక్ వెంచర్స్. అవన్నీ ఏది ఉన్నా డిటిసిపి అప్రూవ్డ్ ఉన్నవే తీసుకోవాలి. అండ్ డిటిసి అప్రూవ్డ్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఆల్వేస్ వీ సజెస్ట్ యూ టు గో విత్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ రేరా ఉంటుంది వాళ్ళకి. సార్, డిటిసిపి గురించి చాలా వివరణాత్మకంగా చెప్పారు. అయితే ఈ డిటిసి అప్రూవల్ రావాలంటే మనం ఏం చేయాలి, ఈ ప్రాసెస్ ఏంటి? సో ఈ డిటిసిపి దానికి మీరు వెళ్ళాలి అంటే డాక్యుమెంటేషన్ కొన్ని యూ హ్యావ్ టు ఎడిట్ ఫ్యూ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేఅవుట్ ప్లాన్ ఒకటి, సైట్ లేఅవుట్ ప్లాన్ ఉంటుంది. ఆ సైట్ లేఅవుట్ ప్లాన్ అది సబ్మిట్ చేయాలి. దాని డాక్యుమెంటేషన్లో నెంబర్ 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, కంప్లీట్ పేపర్స్, ఇఫ్ ఇట్స్ లీగాలిటీస్ ఉంటుంది, ఆ లీగాలిటీస్ కంప్లీట్గా చేయాలి. అండ్ నెంబర్ 3 సరౌండింగ్స్, ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ కానీ ఆ చుట్టుపక్కల ఇవన్నీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్. అంటే చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా లేవా అలా ఉంటుంటే యూ హ్యావ్ టు సబ్మిట్ దట్ బిఫోర్ టు ది గవర్నమెంట్. అవన్నీ మనం చెక్ చేసుకొని గవర్నమెంట్ ఈ డాక్యుమెంటేషన్ అన్నీ చెక్ చేసుకొని పేపర్స్ అన్నీ ఎన్విరాన్మెంటల్ కానీ అండ్ లేఅవుట్ ప్లాన్ అన్నీ పర్ఫెక్ట్గా మార్కింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే దెన్ గవర్నమెంట్ విల్ డిసైడ్. ఓకే, డిటిసిపి దెన్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒకరు ఎంక్వైరీకి వెళ్తారు. గవర్నమెంట్ విల్ డూ ద స్క్రూటినీ పార్ట్ ఇన్ ద డాక్యుమెంటేషన్. వీళ్ళు సబ్మిట్ చేసింది కరెక్ట్ ఉందా లేదా, లేఅవుట్ కరెక్ట్ ఉందా లేదా, వీళ్ళు ఇచ్చిన ప్లాన్ కానీ ఓకే పేపర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఉన్నదా, గవర్నమెంట్ నామ్స్ బట్టి ఉన్నాయా లేదా అని లుకింగ్ ఇన్ టు ఎవ్రీథింగ్. దెన్ గవర్నమెంట్ విల్ గివ్ కన్సిడరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డిటిసిపి అప్రూవ్డ్ ప్లాన్ నంబర్ ఇస్తారు అనమాట. సార్, క్లియర్ టైటిల్ అంటారు కదా, క్లియర్ టైటిల్ అంటే ఏంటి అసలు? బేసికలీ క్లియర్ టైటిల్ అంటే డాక్యుమెంటేషన్. ఓకే, ప్లాట్ క్లియర్ టైటిల్ ఉందా అని అడుగుతాడు. క్లియర్ టైటిల్ అంటే ఏంటిది, డాక్యుమెంటేషన్, దాని తగ్గట్టు పేపర్స్ ఏదైతే ఉంటాయో ఎన్ని చేతులు మారాయి, ఎప్పటి నుంచి ఉంది, లింక్ డాక్యుమెంట్స్ అంటాం. బేసిక్లీ వీల్ కాలేజ్ లింక్ డాక్యుమెంట్స్. ఆ లింక్ డాక్యుమెంట్స్లో ఎన్ని సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 50 సంవత్సరాల నుంచి చూస్తారు, కొంతమంది 70 సంవత్సరాలు చూస్తారు, కొంతమంది 30 సంవత్సరాల నుంచి, ఇక మీద మినిమం 30 years అయితే డాక్యుమెంటేషన్ లింక్ చూస్తారు అనమాట. అంటే ఎన్ని చేతులు మారాయి, ఇన్ని చేతులు మారితే ఎంతమంది ఉన్నారు దీంట్లో, ప్రాపర్టీస్ అంటే లింక్ కరెక్ట్ ఉందా లేదా, మధ్యలో ఉన్న లింక్ మిస్ అయిందా, ఎందుకంటే ఒక్క చిన్న లింక్ మిస్ అయినా కానీ అప్పుడు ఎప్పుడో ఓనర్ వస్తాడు, 10 సంవత్సరాల కింద ఓనర్ వస్తాడు, 20 సంవత్సరాల కింద ఓనర్ వస్తాడు, ఇప్పుడేమో వేరే పేరు రిజిస్ట్రేషన్ అవుతుంది. హెన్స్ మనం ఏంటంటే ప్రతి ఒక్క లింక్ చూస్తారనమాట దాంట్లో. అప్పుడే క్లియర్ టైటిల్ ఉంటుంది. దెన్ దాని తర్వాత ఏంటి ఉంటుంది, దాంట్లో ఈసీలో చూస్తారు. ఈసీలో కరెక్ట్గా ఈయన పేరు ఉందా, ప్రెసెంట్ ఓనర్ పేరు ఉందా లేదా, ఇవన్నీ ఒకవేళ చూసుకున్న దాన్ని క్లియర్గా ఓకే టైటిల్ క్లియర్ ఉంది, అప్పుడు దెన్ వీ క్యాన్ గో హెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే దానికి క్లియర్ ఇండికేషన్ ఈజ్ క్లియర్ టైటిల్ అంటారు అన్నమాట దాన్ని.
సార్ డిటిసిపి అప్రూవ్డ్ ఉన్న ప్లాట్స్ని తీసుకున్న యజమానులకు కలిగే లాభాలు ఏంటి? బేసిక్లీ డిటిసిపి అంటే ఇట్ సెల్ఫ్ ఈస్ దానికి గ్యారంటీడ్. ఓకే, డిటిసిపి అంటేనే గ్యారంటీడ్ ప్రాజెక్ట్ అనమాట దానికి. ఓకే, ప్రాజెక్ట్ మనము ఏంటంటే దాంట్లో ఎప్రిసియేషన్, ఫ్యూచర్లో ఎప్రిసియేషన్ అనేది ఉంటుంది ఫస్ట్ థింగ్. దానికి డిటిసిపి అంటే ఓకే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉంది, దానికి కస్టమర్ కూడా భరోసా. సెకండ్ ఏంటంటే కస్టమర్స్ కూడా కంఫర్టబుల్, అంటే దీనివల్ల టెన్షన్ లేదు, డిటిసిపి ప్లాట్ నా దగ్గర ఉందంటే టెన్షన్ లేదు అన్నట్టు వీ కెన్ కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు ఆ ప్లాట్ వల్ల. అండ్ ఫ్యూచర్లో దాని ఎప్రిసియేషన్. అదే డిటిసిపి అప్రూవల్ లేదనుకుంటే పొద్దున్న కొనేటోళ్ళు కూడా దీనికి అప్రూవల్ లేదు, ఓకే ఇంకా వస్తుంది అంటారు కానీ అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అది అలాంటి ప్లాట్లు కొనకుండా డిటిసిపి ఉన్నది అనుకోండి, రేపు పొద్దున 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అమ్మడానికి కూడా ఉంటే ఎవరైనా కళ్ళు మూసుకొని కొంటారు, బికాజ్ ఇది డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి. హెన్స్ వీ ఆల్వేస్ సజెస్ట్ యూ టు టేక్ ఓన్లీ డిటిసిపి ఆర్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ వెంచర్. యా, దానివల్ల మీకు ఎప్రిసియేషన్ కూడా ఉంటుంది మీకు ప్లాట్కి బేసిక్లీ. సార్ డిటిసిపికి నాన్ అప్రూవ్డ్ వెంచర్స్కి రోడ్స్ ఏమైనా కటింగ్స్ ఉంటాయి, ఏంటి డిఫరెన్స్ ఏంటి? బేసికలీ డిటిసిపిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ అప్రూవ్డ్లో మనం చూసుకుంటే నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏంటంటే రోడ్స్ ఉండదు దానికి. ఏదో ప్లాట్ అంటారు, ఇది ఒక వెంచర్ అంటారు, ఆ వెంచర్లో ఇగో ఇదంతా ఒక ప్లాట్ అంటారు, అదంతా ఒక ప్లాట్ అంటారు, ఇక్కడ నుంచి రోడ్ వస్తుంది అంటారు, ఆ మధ్యలో నుంచి రోడ్ వస్తుంది, ఇది 35 ఇలాంటివన్నీ అంటారు. కానీ అదే డిటిసిపిలో కంప్లీట్గా సిమెంట్ రోడ్స్ కానీ, కొంతమంది బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తారు డిటిసిపిలో అయితే, కొంతమంది సిమెంట్ రోడ్సే చూస్తుంటారు, కొన్ని 30 feet రోడ్స్ వేస్తారు యాజ్ పర్ ది ప్లాట్ లేఅవుట్ బట్టి. ఓకే, సైట్ లేఅవుట్ బట్టి 30 feet రోడ్ ఉంటుంది, 40 feet రోడ్ ఉంటుంది, 60 feet రోడ్ ఉంటుంది, 80 feet రోడ్. బట్ 100% గవర్నమెంట్ యాజ్ పర్ ది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఏ ప్లాట్ దగ్గర ఎలాగా ఎంత ఫీట్ రోడ్ ఉండాలో రోడ్స్ వేసిన తర్వాతనే డిటిసిపి అప్రూవల్ ఇస్తుంది. కాబట్టి ముందే వాళ్ళు రోడ్లు వేస్తుంటారు దానికి, అవన్నీ సిమెంట్ రోడ్స్ కానీ బ్లాక్ టాప్ రోడ్స్ కానీ. బట్ 100% యూ విల్ సీ ద రోడ్స్. ఓకే, యా, దట్ ఈస్ ద డిఫరెన్స్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మన తెలుగు క్యాపిటల్ టీవీ ప్రేక్షకులకు. ఈ డిటిసిపి అంటే ఏంటి, రియల్ ఎస్టేట్లో అసలు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అనే విషయం గురించి చాలా అద్భుతంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.